మొదటి ఉత్తరం చూద్దామండి. అలాగే. శేఖర్ ధర్మపురి నుంచి రాస్తున్నారు. నృసింహ జయంతి నాడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. కృతేశ నారసింహో భూత్ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయక. ఈవేళ కలియుగంలో ఏ వెంకటేశ్వరుని ధ్యానిస్తున్నామో దీని వెనుకదైనటువంటి ద్వాపరయుగంలో ఆయన శ్రీకృష్ణుడు. ఆ ద్వాపరంలో కృష్ణుడు, ఆ వెనుక యుగంలో త్రేతలో రామచంద్రమూర్తి. ఆ త్రేతాయుగానికి వెనుకదైనటువంటి యుగంలో కృతయుగంలో ఈ లక్ష్మీనరసింహస్వామి ఈ అందరి రూపాలకి మూలం. కాబట్టి మనం ఎవరిని పూజించాలి? ఈవేళ కృతయుగంలో ఉండేటటువంటి మూర్తిని మనం పూజిస్తున్నాం. ఎంత అదృష్టవంతుణ్ణి! ఈ యుగం నుంచి 3 యుగాలు వెనక్కి వెళ్ళి పూజ చేస్తున్నానా, చేయగలిగినటువంటి అదృష్టాన్ని ఈ వైశాఖ మాసంలో నేను పొందుతున్నానా అని ఆనందపడి స్తంభాన్ని ఒకదాని ఇంట్లో స్థాపిస్తారు ఈ రోజున. అంటే పెద్దగా గొయ్యిదీసి బాతేయడం కాదు, ఓ స్తంభాన్ని అక్కడ నిలబెట్టి అవేళ శ్రీ నృసింహస్వామి ఏ స్తంభం నుంచి అయితే వెలువడినాడో ఆ స్తంభానికి పూజ చేస్తారు. ఏది? నృసింహస్వామి మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు లేదా పద్యాలు, గేయాలు, ఎవరైనా సరే కీర్తనలు ఉంటే వాటితోటి పూజ చేసి ఆ నృసింహస్వామి స్తంభంలో ఉన్నట్టుగా భావిస్తారు. ఇప్పటికీ ధర్మపురి క్షేత్రం ఉంది. ఆ ప్రదేశానికి వెళితే ఆ దేవాలయంలో ఉండేటటువంటి మొత్తం ఆ వీధిలో చాలా ఇళ్లలో మనకి ఆ స్తంభాలు కనిపిస్తాయి. ఆ స్తంభాలన్నీ కూడా నృసింహస్వామి స్తంభాలు. ఇంట్లోకి వచ్చేటప్పుడు స్తంభానికి నమస్కరించి వస్తారు, ఇంట్లోకి వెళ్ళేటప్పుడు కూడా అలాగే. ఎందుకు నమస్కరిస్తారంటే అందులో నృసింహస్వామి పుట్టాడు. ఎంత గొప్ప విషయం! మనకి సింహాచల క్షేత్రానికి వెళ్ళినప్పుడు కూడా స్తంభం కనిపిస్తుంది. దాన్ని కప్పస్తంభం అని పిలుస్తారు. అక్కడ ఇది కప్పస్తంభం కాదు, గర్భస్తంభం. శ్రీ నృసింహస్వామి ఆ స్తంభం యొక్క గర్భంలో ఉన్నాడు. ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శ్రీ నృసింహస్వామి ఉన్న స్తంభం కాబట్టి అది గర్భస్తంభం. దాంట్లో నృసింహస్వామి ఉన్నట్టుగా భావించాలి. ఇంకది ఈరోజు విధి విధానాల్లో అటువంటి స్తంభాన్ని ఒకటి పెట్టి నృసింహస్వామి ప్రహ్లాదుడు ఆరాధిస్తే దీంట్లోంచి వచ్చావుటయ్యా, నేను కూడా నిన్ను ఆరాధిస్తూ ఉంటాను కాబట్టి నాకు మంచి కష్టం వచ్చినటువంటి వేళ ఏ విధమైనటువంటి ఇబ్బంది కలుగకుండా ఉండేలా, ఎవరో హిరణ్యకశిపుడు వచ్చి దాన్ని పగలగొడితే నువ్వు ఇచ్చి రక్షించడం కాకుండా నేను కష్టంలో ఉన్నటువంటి వేళ నాకు ఆ కష్టం లేకుండా ఉండేలా, ఇందాక నువ్వు అన్నావే వజ్ర నఖాయ ధీమహి తీష్ణ దగ్గుష్ట్రాయ ధీమహి అని. వజ్ర నఖాయ విద్మహే తీష్ణ దగ్గుష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ అని. నీ వజ్రాలతో సమానమైనటువంటి నఖాలతో నా శత్రువులైనటువంటి వాళ్ళందరినీ కూడా నశింపచేసేలా చేసి నాకు ఏ విధమైన కష్టము కలగకుండా మార్గం సుగమంగా ఉండేలా చేయవలసిందని ఆ గోళ్ళని వజ్రనఖాయ విద్మహే అన్నాడు. వజ్రనఖాయ విద్మహే. వజ్రనఖాలు అంటే వజ్రం వజ్రంతోనే భేదింపబడుతుందని. వజ్రం వజ్రేణ భజ్యతే. ఎంతమంది పొట్టలు కోసినా ఎంత చీరినా ఈ గోళ్ళకి ఏ విధమైన ఇది ఉండదు. అంచేత నా శత్రువులను ఆ విధంగా తొలగించి నాకు సంపూర్ణమైనటువంటి సుఖాన్ని కలగచేయి అనే అభిప్రాయంతో స్తంభానికి పూజించి ఈ మూలమంత్రం కానీ, శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ, ఇతరమైనటువంటి కీర్తనలు కానీ పాడుతూ అమోఘమైన అష్టోత్తర శతనామ పూజ చేసి, స్వామి మంచి ఉగ్రస్వరూపుడు కాబట్టి ఆయనకి ఉగ్రమైనటువంటి రజోగుణ వస్తువుల్ని మాత్రమే నివేదన చేయాలి. అంటే పానకం, దాంతోపాటు అల్లం ముక్కలు ఉంటాయి, అదిగో ఆ అల్లం ముక్కలతో ప్రత్యేకమైనటువంటి ఒక నివేదనం చాలా ఇష్టం దేవుడికి. అల్లం కూడా రజోగుణాన్ని పెంపొందించేటటువంటి వస్తువు కాబట్టి. అలాగే మిరియాల పొడితో ప్రత్యేకంగా పులిహారని చేస్తారు. ఎక్కువ మిరియాల పొడి, నువ్వు పొడి వేసి చేస్తారు. అటువంటి రజోగుణ స్వభావం బాగా పెంచేటటువంటి ఏ ప్రసాదాలు ఉన్నాయో వాటిని నివేదన పెట్టి నాకు కష్టాన్ని కలుగ చేయకు, నీలాంటి ఉగ్రరూపం కలిగించే అవసరాన్ని ఏర్పాటు చేయకు అని ప్రార్థించినట్టయితే ఆయన చాలా సంతోషపడతాడు. తీవ్రతని తగ్గించి మనని ప్రసన్నంగా చూస్తాడు అని పెద్దలందరూ చెప్తూ ఉండేటటువంటి మాట. మరి